రాముడు మన దేశానికి ఒక ఆదర్శ పురుషుడు. రాముడు మన దేశానికి ఒక మంచి రాజు. అంటే రాజు అనేటటువంటి వాడు ఏ విధంగా ఉండాలో రాముడిని చూసి మనం నేర్చుకోవాలి. అదేవిధంగా ఒక అన్న అంటే ఎలా ఉండాలో రాముడిని చూసి మనం నేర్చుకోవాలి. ఒక తండ్రికి కొడుకుగా ఏ విధంగా ఉండాలో రాముడిని చూసి మనం నేర్చుకోవాలి. అంటే ఈ లోకంలో రాముడిని మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ దేశానికి రాముడు ఎంతో ప్రతిభావంతుడు, ఒక చైతన్య శక్తి. రాముణ్ణి మించినటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఏది లేదు. రాముని చరిత్ర తెలుసుకోవాలి. మన యొక్క దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలు కూడా రాముని గురించి తెలుసుకోవాలి. రాముడు అంటే ఒక అనురాగం, ఒక ఆప్యాయతకు మారుపేరు. తండ్రి మాటను జవదాటని వాడు శ్రీరాముడు. అంతటి గొప్ప మహారాజు. రామరాజ్యం అనేటటువంటి పేరు రాముణ్ణి మించినటువంటి రాజు ఈ లోకంలో లేరు. ఎందుకొరకంటే రాముడు రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకున్నాడు. అంతటి గొప్ప మహారాజు ఈ లోకంలో ఎవరు లేరని చెప్పవచ్చు. రాముడు అంతటి నీతిపరుడు కూడా లేరు. రాముడే ఆదర్శం. రాముని గుణాలు మనలో కొంచెం ఉన్నా మనం ఎంతో అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. ఈ దేశంలో రాముని పరిపాలన, అయోధ్య ఎంతో అదృష్టం చేసుకున్నది. ఈ యొక్క దేశంలో రాముడు జన్మించడమే మన యొక్క గొప్ప అదృష్టం. రాముని మించిన రాజు కానీ భగవంతుడు కానీ ఈ లోకంలో లేరు. రాముని యొక్క గుణగణాలే భగవంతునిగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ లోకంలో రాముడు మానవునిగా జన్మించి తన యొక్క చరిత్రను ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా చేయడం జరిగింది. రాముడే ఆధారం ఈ దేశానికి. ఈ దేశంలో రాముడు పుట్టడమే మనకు గర్వకారణం. అందుకోసం మనం ఈ దేశంలో జన్మించడం ఎన్నో జన్మజన్మల అదృష్టం. అంతటి గొప్ప మహానుభావుడు జన్మించినటువంటిది ఈ భారతదేశం. అందుకోసం మనకు ఎన్ని జన్మలు వచ్చినా కూడా రాముడు పుట్టినటువంటి భారతదేశంలోనే జన్మించాలని కోరుకోవాలి. రాముడు అంతటి నీతిపరుడు కానీ, రాముడు అంతటి శాంతపరుడు కానీ ఎక్కడ లేడు. అందుకోసం రాముని మించినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఏ చరిత్రలో చూసుకున్నా లేరని చెప్పుకోవచ్చు. తండ్రి మాట జవదాటని వాడు శ్రీరాముడు. అడవులకు వెళ్ళమంటే
అడవులకు వెళ్ళినటువంటి వాడు రాముడు. అంటే తండ్రి అగ్గిలో దూకమన్నా కూడా దూకేటటువంటి స్వభావం రామునిది. అంటే తండ్రి మాటను జవదాటుడు. అటువంటి గొప్ప మహానుభావుడు శ్రీరాముడు. అదేవిధంగా ఒకే మాట, ఒకే బాణం రామునిది. ఒక మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టే గొప్ప స్వభావం కలిగినటువంటి మహానుభావుడు శ్రీరాముడు. అదేవిధంగా ఒకటే భార్య సీతాదేవిని ఎంతో మంచిగా ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా కూడా చూసుకున్నాడు. అంతటి మహానుభావుడు శ్రీరాముడు. అటువంటి రాముడు జన్మించినటువంటిది మన యొక్క భారతదేశం. ఆ భగవంతుడే మన యొక్క దేశాన్ని కాపాడుతూ వస్తున్నాడు. అందుకే జై శ్రీరామ్.